అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. వైజాగ్ నుంచి ఇద్దరు మహిళలను తీసుకువచ్చిన బ్రోకర్లు కిడ్నీలు విక్రయించేందుకు గ్లోబల్ హాస్పిటల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. యమున అనే మహిళ కిడ్నీ తొలగిస్తున్న క్రమంలో ఆమె మృతి చెందింది. మరోవైపు యమున కనిపించడం లేదని ఆమె భర్త మధుబాబు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున లొకేషన్ ట్రాక్ చేశారు. వారు వచ్చేసరికి యమున మృతి చెందడంతో కిడ్నీ రాకెట్ విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు యమునతో పాటు వచ్చిన మరో మహిళ కోసం గాలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసినటువంటి యొక్క కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి నలుగురు నిందితులను అయితే ఇప్పుడు వరకు మదనపల్లి సుడన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా ఏదైతే వైజాగ్ సంబంధించినటువంటి యమున ఈ యొక్క కిడ్నీకి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లను ఆశ్రయించారు. వారి యొక్క కిడ్నీకి సంబంధించి మార్పిడికి సంబంధించి బ్రోకర్లు ఆశ్రయించడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసేందుకు, ఆపరేషన్ చేసి ఆమెకి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకోని విధంగా ఆ ఆపరేషన్ చేస్తున్న సమయంలో అనుకోని విధంగా యమున మృతి చెందింది. ఈ నేపథ్యంలో యమున భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు యమున భర్త మధు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య కిడ్నీ ట్రాన్స్ఫర్ కి సంబంధించి ఇక్కడ తీసుకొచ్చాం, ఆమె చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీ ఎక్కడుందో కూడా చెప్పడం లేదంటూ మదనపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే విచారణకు దిగారు. ప్రత్యేకించి రాజారెడ్డి సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆకస్మికంగా దాడి చేయడంతో గ్లోబల్ హాస్పిటల్లో నలుగురు నిందితులను ఇచ్చినటువంటి సమాచారం మేరకు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క డయాలసిస్ కేంద్రంలో పనిచేసేటువంటి బాల వెంకటతో పాటు మదనపల్లి సమీపంలోనే పొంగనూరుకు సంబంధించి బాలాజీ నాయక్ అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు వైజాగ్ సంబంధించి ఈ యొక్క సత్య పద్మ అనేటువంటి ఒక మహిళ జంటను కూడా అదుపులో తీసుకున్నారు. వీరు ఇచ్చినటువంటి ఆధారం మేరకు ఇప్పటి వరకు నలుగురు అదుపులో ఉన్నారు. కిడ్నీ రాకెట్ విశాఖపట్నం కేంద్రంగా గతంలో ఎందుర్తులు వెళ్లి చూసినటువంటి కిడ్నీ రాకెట్ ఘటన తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూడటం ఇప్పుడు సంచలనానికి కారణం అవుతూ ఉంది. థ్యాంక్ యూ విజయమూర్తి.